కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా. టీవీలో సుప్రభాతం సాగుతుంటే శశి పూజ ముగించుకుని వచ్చి టిఫిన్ వండి బాక్స్లో సర్దుతూ ఉండగా వంటింట్లోకి వస్తున్న రుక్మిణిని చూసి గుడ్ మార్నింగ్ అమ్మా అని నవ్వుతూ పలకరిస్తుంది. హా, మార్నింగేంటి, ఈ రోజేదో స్పెషల్ చేసినట్లున్నావు. నేను చేస్తాను అంటే వినవు, నాకు వంట చేయటం చాలా ఇష్టమంటావు. అబ్బా, పొద్దున్నే అవన్నీ ఎందుకు, కాని పెసరట్టు ఉప్మా చేశాను. నేను వెళ్ళొస్తాను, నాకు టైమవుతోంది. దారిలో సుభద్ర ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరాగి అంకుల్కీ బాక్స్ ఇవ్వాలి. సరే వెళ్ళొస్తానమ్మా అంటూ తన వస్తువులన్నీ సర్దుకుని బయటికి నడిచింది శశి. చేతిలో చిన్న బాక్స్ పట్టుకుని స్వీట్ హోమ్ అని బోర్డున్న పార్థసారథి సుభద్రల ఇంటి ముందుకు వచ్చి ఆంటీ, ఆంటీ, సుభద్రాంటీ అని పిలిచింది. శశికళ పిలుపుతో వంటింట్లో ఉన్న సుభద్ర ఆ వస్తున్నానమ్మా శశీ అంటూ వచ్చి తలుపు తీసి రామ్మా అంది. లేదాంటీ, వెళతాను, డ్యూటీకి టైమయింది. ఈరోజు పెసరట్టు ఉప్మా చేశాను, అంకుల్కి ఇష్టం కదాని తీసుకొచ్చాను అంటూ చేతిలో బాక్స్ సుభద్రకి అందించింది. బద్దు అనేంత మోహమాటం లేవు వారి బంధాల్లో. పేరుకు పక్కింటివాళ్లే అయినా ఒకే కుటుంబంలాగా ఉంటారు. పార్థు వాళ్ల కుటుంబం ఆ ఊరు వచ్చి 5 ఏళ్లవుతోంది. అప్పటినుంచి శశికళ బాగా అలవాటు. అచ్చం ఇంట్లో అమ్మాయిలాగా కలిసిపోతుంది. సరేనమ్మా, సాయంత్రం రా. సరే ఆంటీ. అన్నట్లు చెప్పటం మర్చిపోయాను, అభికి వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పాడు. కుదిరితే ఇంటికి రమ్మని ఫోన్ చేయండి. వెళ్ళొస్తానంటీ అని చెప్పేసి వేగంగా వెళ్ళిపోయింది శశి. శశి తెచ్చిన పెసరట్టు ఉప్మాతో పాటు ఇడ్లీ కూడా సర్వ్ చేసి పార్థ్ని టిఫిన్కి పిలిచింది సుభద్ర. ఏంటి, ఈరోజు పెసరట్టు ఉప్మా చేసినట్లున్నావు? ఊహూ, ఈ గుమగుమలు మా శశికళ కళే. వచ్చిందా? వచ్చిందండీ, టైమవుతోందని టిఫిన్ ఇచ్చేసి వెళ్ళింది. మన వాడికి ఇంట్లోంచే వర్క్ చేసుకునేలా ఇచ్చారట, రమ్మని ఫోన్ చేయమంది. అదేంటో ఎప్పుడు లేంది మరి. పోనీలే, మనమూ ఎప్పటినుంచో రమ్మని చేద్దామనుకుంటున్నాం కదా, సాయంత్రం ఫోన్ చేసి చెప్పు. అలాగేనండి. శశి బస్సెక్కి అభి గురించే ఆలోచిస్తోంది. అభిమన్యు, అభి, సుభద్ర పార్థుల ఒక్కగానొక కొడుకు. అభి శశి ఇంటర్ కలిసే చదువుకోటంతో ఇద్దరికీ మంచి స్నేహముంది. ఆ తర్వాత అభి పై చదువులకు వేరే ఊరు వెళ్ళి అక్కడే జాబ్ కూడా తెచ్చుకుని సెట్లయ్యాడు. కాని ఒక 3 నెలలుగా అభిలో ఏదో తేడా గమనిస్తోంది శశి. అక్కడి కల్చర్కి బాగా అలవాటు పడిపోయాడు. తాగటం కూడా ఫోటోలో చూసింది. స్వతహాగా అభి చాలా మంచివాడు, మంచి ఆలోచనా విధానమున్నవాడు. ఇలా మారిపోవటం శశికి కాస్త ఇబ్బందిగా అనిపించినా అవి చెప్పేందుకు తను తగినది కాదు అనుకుంది. కాని ఒక 2 రోజులుగా బాగా డిప్రెషన్లో ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అందుకే రమ్మని ఫోన్ చేయించి రప్పిస్తే మంచిదనిపించింది. ఏమైందనేది తెలుసుకోకపోయినా ఇక్కడికి వస్తే అభి మనసు కుదుటపడుతుంది అని అనుకుంది శశి. తను దిగవలసిన స్టాప్ రావటంతో ఆ ఆలోచనల్లోంచి కూడా దిగి తను పనిచేసే బట్టల షాప్ వైపు అడుగులు వేసింది. ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అభి. రే అభి. ఏంట్రా కిరణ్? కాస్త పరధ్యానంగానే పలుకుతాడు. ఏంట్రా నీ పక్కన ఫోన్ రింగ్ అవుతోంది? అంతలా ఏమాలోచిస్తున్నావు? ముందు కాల్ లిఫ్ట్ చేయరా. అప్పటిదాకా ఏదో లోకల్లో ఉన్న అభి ఆలోచనల్నుంచి తేరుకుని ఫోన్ తీసుకునేసరికి రింగ్ ఆగిపోతుంది. నెంబర్ చూస్తే అమ్మా అని ఉంటుంది. వెంటనే తిరిగి ఫోన్ చేసి హలో అమ్మా, చెప్పు అంటాడు. టిఫిన్ చేశావా నాన్నా? చేశానమ్మా, మీరేం చేస్తున్నారు? ఇప్పుడే టిఫిన్లయ్యాయిరా. నీకు వర్క్ ఫ్రం హోమ్ అని శశి చెప్పింది. అదేదో ఇక్కడ్నుంచే చేసుకోవచ్చు. చాలా రోజులైంది, ఇంటికి వచ్చి బయలుదేరి రమ్మని చెప్పటానికి చేశాన్రా. అవుననుకో, కానీ ఏంటిరా, రాత్రో రేపో బయలుదేరు. నాన్నగారు కూడా పదే పదే చెప్పమన్నారు. సరే అమ్మా, నేను టికెట్లు చూసుకుని నీకు మళ్ళీ చేస్తాను. ఉంటాను. సరే నాన్నా, జాగ్రత్త, ఉంటా. ఫోన్ పెట్టేసి నిట్టూర్చాడు అభి. ఏంట్రా, ఏమంటున్నారు ఆంటీ? ఏం లేదు, ఇంటికి రమ్మని. నాకు వర్క్ ఫ్రం హోమ్ అని శశి ఊదేసినట్లుంది. అదేంట్రా, మంచిదే కదా. రేయ్, శ్రీజా గొడవ అప్పట్నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు. అక్కడికి వెళితే నీకు కాస్త ప్రశాంతత దొరుకుతుంది, మనసు కూడా మారుతుంది. వెళ్ళిరారా, కొన్ని రోజులక్కడే ఉండిరా. నీ మొహం,
నేను వెళితే నాలో తేడా అమ్మ కనిపెట్టేస్తుంది. ఏమైందో ఏంటో అని కంగారు పడతారు. ఇంక మరిచిపోవటం మనసు మారటం అంటావా? ఏటో పారిపోతే అన్నీ మరిచిపోయేలా ఉంటే మనసు బాగోని ప్రతిసారీ జనాలు ఎక్కడికో అక్కడికి పారిపోతారు. అలాంటి ఆప్షన్స్ లేవు కనుకే ఇన్ని బాధలు. ప్లేస్ మారితే నువ్వు శ్రీజాను మర్చిపోతావని నేను చెప్పట్లేదురా. కాని నీ మనసులో భారం మాత్రం తగ్గుతుంది. కొంచెం ప్రశాంతత దొరుకుతుంది. అన్నది కూడా నిజమేనేమో. అయినా అమ్మకూడా ఎప్పట్నించో అడుగుతోందిరా రమ్మని. జాగ్రత్తగా మనసులో బెంగ, బాధ కనపడకుండా ఎలాగో మేనేజ్ చేసుకుని ఒక 2 రోజులు ఉండి వచ్చేస్తాను అని ప్రయాణానికి ట్రైన్ ఎప్పుడు ఉందో చూస్తూ ఉంటాడు అభి. రాత్రి ఒక ట్రైన్ ఉందిరా, ఎక్కేయనా? ఖాళీగా కూడా ఉంది. మరీ మంచిది. అన్నీ సర్దుకో. సాయంత్రం నేను వచ్చాక స్టేషన్లో డ్రాప్ చేస్తాను. ఓకేరా, బాయ్, నాకు టైమవుతోంది అని వెళ్తాడు కిరణ్. అభి అన్నీ సర్దుకుని కిరణ్ వచ్చేసరికి రెడీగా ఉంటాడు. కిరణ్ రాగానే ఇద్దరూ స్టేషన్కు బయల్దేరుతారు. ఇంకా ట్రైన్ రావటానికి 5 నిమిషాల టైం ఉంది. కిరణ్, అమ్మని చూస్తే నేను మామూలుగా ఉండగలనా? నా బాధను దాచుకుంటూ ఏమీ జరగనట్లు ఉండగలనంటావా? నాకేం అర్థమవట్లేదురా. రే, నీ మనశ్శాంతి కోసం వెళ్లమంటే వాళ్ల మనశ్శాంతి పోగొట్టి వచ్చేలా ఉన్నావు. ఇక్కడి విషయాలు ఏవీ అక్కడ తెలియకూడదు, సరేనా అని ఏదో చెప్పబోతుంటే ట్రైన్ కూత వినపడటం, ట్రైన్ రావటం, అభి ఎక్కడం జరిగిపోయాయి. రే, జాగ్రత్త. ఆంటీని అంకుల్ని మాత్రం బాధపెట్టకు అని కిటికీలోంచి బాయ్ చెప్పి వచ్చేస్తాడు కిరణ్. అభి కూర్చుని తల వెనక్కి వాల్చి ఈ శశికళ నాకు వర్క్ ఫ్రం హోమ్ అని ఇంట్లో ఎందుకు చెప్పిందో, అయినా పనేముంటుంది, పక్కింటి సోదీ, ఎదురింటి సోదీ తప్ప అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. కాస్త నిద్రపట్టింది. కాసేపటికి అభి అని ఎవరో పిలిచినట్లు వినపడి శ్రీజా అంటూ కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే ఎవరూ ఉండరు. అభి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. తల వెనక్కి వాల్చి అసలు నా జీవితంలోకి ఎందుకొచ్చావు, ఎందుకు వెళ్ళిపోయావు శ్రీజా అని కళ్ళు తుడుచుకుని అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఉదయం శశి మేడపైన బట్టలు ఆరేస్తూ కిందకి చూస్తే వీధి చివర అభి నడిచివస్తూ కనిపిస్తాడు. ఆంటీ ఫోన్ చేసినట్లున్నారు అని సంతోషపడుతుంది. కిందకు వచ్చి, అమ్మ, నేను మధ్యాహ్నం షాప్ నుంచి సుభద్ర ఆంటీ వాళ్ళింటికెళ్తాను. అభి వచ్చాడు, ఒకసారి కలిసి మాట్లాడు వస్తాను అని టిఫిన్ బాక్స్ సర్దుకుని బయలుదేరుతుంది శశి. అభి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకుంటానమ్మా అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు. చాలా రోజుల తర్వాత ఇంటి వాతావరణం, ఊరు, తనకెంతో ఇష్టమైన తన గది ఎంతో ప్రశాంతతని ఇస్తాయి. ఈ కిరణ్గాడు చెప్పింది కూడా నిజమే, ఇక్కడికి వచ్చాక కాస్త ప్రశాంతంగా ఉంది అని అనుకుంటూ మంచం మీద వాల్తాడు. ప్రశాంతతకు ప్రయాణం అలసటా కూడా తోడయి వెంటనే నిద్రపట్టేస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకి శశి సుభద్రల మాటలు వినపడడంతో నిద్రలేచి టైం చూస్తే 2 అవుతుంది. బాగా ఆకలివేస్తోంది అనుకుని ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తాడు. అభిని చూడగానే శశి, హాయ్ అభి, ఎలా ఉన్నావ్ అని పలకరిస్తుంది. ప్రస్తుతానికైతే ఆకలితో ఉన్న శశి, అమ్మా, అన్నం పెడితే అని కడుపు పట్టుకుని సుభద్ర వైపు చూస్తాడు. సుభద్ర నవ్వుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళుతూ, నువ్వు కూడా ఇక్కడే తిని అమ్మా, మళ్ళీ ఇంటికేం వెళ్తావు, ఎలానో అభితో ఏదో మాట్లాడాలి అన్నావుగా, తినేసి మాట్లాడుకోండి అంటుంది సుభద్ర. లేదంటీ నేను అంటుండగా శశి మాటల్ని సుభద్ర మధ్యలోనే ఆపేస్తూ, ఇంకేం చెప్పక శశి, ఇప్పటికే ఆలస్యమైంది, వడ్డించేస్తున్నాను అని వడ్డిస్తుండగా కాలింగ్ బెల్ మోగడంతో సుభద్ర వెళ్లి తలుపు తీస్తుంది. ఎదురుగా పక్కింటి సుందరంబామ్మగారి మనవరాలు అప్పడాలు వత్తడానికి శశి, అక్కని మిమ్మల్ని రమ్మని చెప్పమంది, మీకు కుదరకపోతే అక్కని రమ్మంది, అక్క వాళ్ళింటికెళ్లాను, లేదు ఇక్కడే ఉంది అని అడదడా చెప్పేసి శశి కోసం లోపలికి చూస్తూ ఉంటుంది. ఆఖరికి ఈ బుడ్డదానికి కూడా తెలుసన్నమాట మేడంగారింట్లో లేకపోతే ఇక్కడే ఉంటారు అని. విసుక్కుంటూ ఉంటాడు అభి. శశి ఇక్కడే ఉంది, భోజనాలు చేసి వస్తాం అని బామ్మగారికి చెప్పు అని చెప్పింది సుభద్ర. శశి, పద, ఎలానో బామ్మగారు కూడా రమ్మన్నారు, మళ్ళీ వెళ్ళి రావడమెందుకు, వడ్డించేశాను. సరే ఆంటీ అని చేతులు కడుక్కుని వచ్చి కూర్చుంటూ, ఆంటీ మీరు పెట్టేసుకోవచ్చుగా, అంకుల్ రావడానికి ఇంకా టైం పడుతుందేమో అంటుంది శశి. ఆ మాటలు విన్న అభి, ఏంటమ్మా, నువ్వు ఇంకా తినలేదా ఏంటి, ఈ పిచ్చి ఆచారాలు, నాన్న తిన్నాకే నువ్వు తినాలి అని, ముందు టూచో అంటాడు. దానికి సుభద్ర మనసు కాస్త నొచ్చుకున్నా ఒక నవ్వు నవ్వి ఊరుకుంటుంది. శశికేసి చూసి, మీరు తినండి,
నేను తర్వాత తింటాను అని ఇద్దరికి వడ్డిస్తుంది. శ్రీజ ఎంత బాగా ఆలోచించేది. ఈ ఆచారాలు అలవాట్లు తనకస్సలు నచ్చేవి కావు అని ఆలోచిస్తూ తింటూ ఉంటాడు అభి. ఇటు శశి, అభి ఎంత మారిపోయాడు. ఇలాంటి సందర్భంలో ఫ్రెండ్లీగా తన బాధకు కారణమేంటి అని అడిగినా సరిగ్గా సమాధానం చెప్పడు. ఇప్పుడేమీ అడగకపోవడం మంచిది అని ఆలోచిస్తూ అనవసరంగా ఆంటీని తినమన్నానేమో అనుకుంటూ ఉంటుంది. కాసేపటికి అభి శశి భోజనాలు ముగించి లేస్తూ, నువ్వు కూడా తినేయమ్మా, చాలా ఆలస్యమైంది కదా, నాన్నగారు ఈపాటికి తినేసే ఉంటారు అంటాడు అభి. ఆ మాటకి సుభద్ర మళ్లీ నవ్వి, తింటాలేరా అంటుంది. శశి ఆశ్చర్యపోతూ కాస్త చిరాగ్గా వచ్చి, అంకుల్ తినకుండా ఆంటీ తినరనే విషయం అంకుల్కి తెలుసు కదా, తినేసి ఎందుకొస్తారు, అయినా అది ఆచారమనే ఎందుకనుకోవాలి, వాళ్ల ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అనుకోవచ్చుగా అని వెళ్తూ, ఆంటీ నేను బామ్మగారింటికి వెళ్తున్నాను, మీరు భోజనం అయ్యాక రండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. శశి వెళ్ళాక సుభద్ర సరదాగా అభితో, అదిరా సంగతి, దానికి తెలిసిన విషయం కన్నకొడుక్కి తెలియలేదు, అయినా అది మాత్రం పరాయి పిల్ల కాదులే, ఇంట్లో మనిషే అని నవ్వుతుంది. అది విని అభి కోపంగా, ఆపమ్మా, నువ్వు కూడా అప్పడాలు ఒడియాలు అంటూ ఏంటి, తనతో కాటు అసలు ఒక క్లారిటీ ఏమైనా ఉందా జీవితంలో, తనకి డిగ్రీ చదివింది, బట్టల షాపులో పనిచేస్తుంది, వాళ్ళ అమ్మగారు గవర్నమెంట్ ఉద్యోగి, అయినా కూడా ఇలా పక్కింట్లో అప్పడాలు ఎదురింట్లో ఒడియాలు చేస్తుంది, అలాంటి వాళ్ల గురించి నాకు చెప్పకు. ఆ మాటలు వినగానే సుభద్ర కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. కూతురులాంటి శశిని అన్నేసి మాటలంటున్నది కన్నకొడుకే అయినా తట్టుకోలేక, ఇంకా ఆపు అభి, చాలు, శశి అప్పడాలకి పచ్చలికి డబ్బులు తీసుకోదు, తన ఫ్రెండ్ ఎంతో ఇష్టంగా పెట్టుకున్న షాప్ నష్టాల్లో ఉంది కాబట్టి తనకి హెల్ప్ చేస్తూ అక్కడి పనిచేస్తోంది, అది కూడా జీతం తీసుకోకుండాని. ఇంకా క్లారిటీ అంటావా, అందరికంటే దానికి చాలా ఎక్కువగా ఉంది, అందుకే అందరికీ ఇలా తక్కువగా కనపడుతోంది. ఒక మనిషి చేసే పనిని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం పిచ్చితనమవుతుంది అని చెప్పి లోపలికి వెళ్లబోతుంటే, సరిగ్గా చదవకుండా ఎక్కడెక్కడో చదువుకుని అరకొర జ్ఞానంతో ఉద్యోగం రాకపోతే ఇలాంటి కబుర్లు నేను కూడా చెప్తానమ్మా అంటాడు విసుగ్గా. అది డిగ్రీ క్యాంపస్ సెలక్షన్లో 5 కంపెనీలకు సెలెక్ట్ అయింది, నీకు థర్డ్ అటెంప్ట్లో వచ్చిన జాబ్ కంపెనీకి నీకంటే ఎక్కువ ప్యాకేజ్తో ఫస్ట్ టైం సెలెక్ట్ అయింది. అభి ఇలా మాట్లాడ్డానికి మార్పుకి తానుంటున్న చోటే కారణమని సుభద్రకి అర్థమయ్యి, అయినా మనముండే పరిసరాలు మారితే మన పద్ధతులు, ఆలోచనలు, అభిప్రాయాలు మారిపోకూడదు, ఒకవేళ మారితే అవి మనల్ని ఇంకా అభివృద్ధిపరిచేలాగా ఉండాలి కానీ దిగజార్చేదిగా ఉండకూడదు, గుర్తుపెట్టుకో అనేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది. అభికి ఏం మాట్లాడాలో అర్థంకాదు, అలా మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఏదో ఆలోచిస్తూ కూర్చున్న అభికి కాలింగ్ బెల్ మొగ్గడంతో లేచి వెళ్లి తలుపు తీస్తాడు. ఇవి కాస్త లోపలి పెట్టరా, నేను బండి తెస్తాను అని సరుకుల కవర్ అభికిచ్చి గేట్ బయట ఉన్న బండి లోపలికి తేవడానికి వెళతాడు పార్దు. సరుకుల లోపలికి తెస్తూ, అమ్మమీద అనవసరంగా అరిచానేమో, ఇప్పుడు ఇంట్లో మూడంతా చిరాగ్గా తయారవుతుంది, వంటింటి వైపు నడుస్తూ ఉంటాడు అభి. అంతలో సుభద్ర వచ్చి, ఒరే నాన్నా, అవి పూజ సామాన్లురా, దేవుడి గదిలో పెట్టు అని చెప్పేసి ఫ్రిడ్జ్లోంచి నీళ్లు తీసి గ్లాసులో పోస్తుంటే పార్దు వస్తాడు. మంచినీళ్లు తాగి చాలా ఆలస్యమైంది, నువ్వు తినేకబోయావా, వాడు తిన్నాడా అంటాడు. వాడి భోజనం అయిపోయిందండి, శశి కూడా వచ్చింది, తినేసి మా బామ్మగారింటికి వెళ్ళింది, మనకి వడ్డిచ్చేస్తాను 2 నిమిషాలు, మీరు ఫ్రెష్ అయ్యిరండి అని వడ్డిస్తూ ఉంటుంది. ఆ మాటికి అభి ఆశ్చర్యపోయి, అదేంటి అమ్మాంత హర్టైనా కూడా చాలా కూల్గా ఏమీ జరగనట్లు మాట్లాడుతుంది, అదే శ్రీజ అయితేనా ఈ పాటికి ఇల్లు పైకి పందిరివేసి ఉండేది, అమ్మ అలా ఎలా ఉండగలదు అనుకుంటూ దేవుడి గదిలో సామాన్లు పెట్టేసి వచ్చి హాల్లో ఫోన్ చూస్తూ కూచుంటాడు. పార్దు, సుభద్ర ఇద్దరూ భోజనం చేస్తూ ఉంటారు. పార్దు, ఈరోజు అని ఏదో చెప్పబోతూ సుభద్రవైపు చూసి, సుభద్ర ఏమైంది, అదోలా ఉన్నట్లున్నావు అని అడుగుతాడు. ఏం లేదండి, కాస్త తలపోటుగా ఉంది, తినేసి అలా బామ్మగారింటికి వెళ్ళొస్తాను. తలపోటంటున్నావు, మళ్ళీ అక్కడికెందుకు, కాసేపు పడుకో. లేదండి, శశి ఉందిగా, కాసేపు మాట్లాడి వస్తాను. సరే నీ ఇష్టం. పెరుగు ఇలా అందుకో. ఈ సంభాషణంతా ఫోన్ చూసుకుంటూ వింటున్న అభిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అమ్మ అంత నార్మల్గా ఉన్నా ఏదోలా ఉన్నట్లు నాన్నకి ఎలా తెలుస్తుందో అనుకుంటూ ఉంటాడు. సుభద్ర అన్నీ సర్దుకుని బామ్మగారింటికి వెళుతుంది. పార్దు వచ్చి అభి పక్కన కూర్చుని, ఏరా ఈరోజు వర్క్ లేదా? లేదు డాడీ. సుభద్ర ఎందుకలా ఉంది అని అడుగుదామనుకుంటాడు కాని రాకలాక ఇంటికొచ్చినవాడితో దానికి వాదన ఏముంటుంది అనుకుని వదిలేస్తాడు. నానా, ఏంట్రా, శశికి మంచి జాబ్ వచ్చిందని అమ్మ చెప్పింది,
అంత మంచి జాబుంటే ఇక్కడెందుకుండడం? బయటికెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడ బ్రతకాలనేది మన ఇష్టం కదరా. డబ్బు ఉంటే పల్లెటూర్లో బ్రతకకూడదు అనేమీ లేదుగా. అంటే అక్కడ సౌకర్యవంతమైన జీవితం వదిలేసుకొని ఇక్కడే ఇలా సౌకర్యమని అనుకుంటున్నారు అంతే. నిజానికది విలాసం. అన్నీ అందుబాటులో ఉండడమే కాదురా, ఆప్యాయంగా పలకరించిన నలుగురు కూడా ఉండాలి. సర్లే, ఇంతకీ నువ్వు అడిగిన కథేంటంటే శశి వాళ్ల అమ్మగారికి ఊరు వదిలి వెళ్లడం ఇష్టంలేదు. ఆవిడను వదిలి తనెందుకు అనుకుని ఉండిపోయింది. శశిలాగా బ్రతకడానికి ధైర్యం కావాలిరా. నచ్చినట్టే ఉంటుంది, నచ్చిందే చేస్తుంది. ఎవరేమనుకుంటారు అని అస్సలు ఆలోచించదు. దీర్ఘంగా వింటున్న అభి ఉన్నట్లుండి ఏదో గుర్తొచ్చినట్లు, ఆ నాన్నా, అమ్మ ఎదిరింటికి అప్పడాలు పచ్చళ్ళు చేయడానికి వెళ్లడమెందుకు? వాళ్ల ఇంట్లో 2 కోడళ్లున్నారుగా, మళ్ళీ అమ్మా శశి ఎందుకు వెళ్లడం? అయినా ఏజ్లో ఆవిడకి ఈ వ్యాపారాలెందుకు? రామాకృష్ణ అనుకుంటూ ఉండగా అభి మాట తీరుకు పార్దు కాస్త ఆశ్చర్యపడి, సుభద్ర ఏదోలా ఉండడానికి అభి ఏ కారణమై ఉండవచ్చు? వీడిలో వచ్చిన ఈ మార్పుకి అది బాధపడి ఉంటుంది పాపం అనుకొని, వ్యాపారం చెయ్యాలంటే వయసు ఉండాలి అనెవరన్నారు? అయినా మీ అమ్మ ఎదురింటికి వెళ్ళి పనిచేస్తుందనుకోకపోతే ఎదురింటివాళ్లకు సహాయం చేస్తుందనుకోలేవా? ఒక కుటుంబంగా బ్రతికేవాళ్లం. అవసరానికి పనిచేసినా తప్పుకాదు. బామ్మగారి కుటుంబం అంతా ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఆస్తి ఏమీ లేకపోవడంతో ఏం చెయ్యాలో తోచక మనవరాలని శశీర్ షాపులో పనికి పంపితే శశి ఈ వ్యాపారం పెట్టించి దాని భవిష్యత్తు పాడైపోకుండా చూసుకుంది. పెద్దావిడ ఒక్కరే అన్నీ చెయ్యలేరు కనుక ఎప్పుడైనా ఇరుగుపొరుగు సాయం వెళ్తూ ఉంటారు. అభి, ఒక్క మాట చెప్పనా? చూసే విషయంలోని వాస్తవం తెలియాలంటే మనిషి మనిషిలా బ్రతకాల్రా, మర్చిపోకు. ఎందుకో పార్దుకు అక్కడుండబుద్ధి కాలేదు. తన గదిలోకి వెళదామని లేస్తుంటే శశి, సుభద్ర వచ్చారు. అమ్మా శశి, పనైపోయిందా? అయిపోయిందంకల్. 100 అప్పడాలు ఆర్డర్ చేసేశాం. సరే అమ్మా, కూర్చో అంటాడు. లేదు ఆంటీ, రవ్వలడ్డు చేద్దామంటున్నారు అని కిచెన్ వైపు వెళ్తున్న సుభద్ర వెనకే వెళ్లబోతుంది శశి. సుభద్ర చూడకుండా సైగ చేస్తాడు పార్దు. కొంచెం దగ్గరగా వెళ్ళి నెమ్మదిగా, ఏంటంకిల్ అని అడుగుతుంది. మన మేడంగారు డల్లయ్యారు. ఏంటి కదా అంటాడు. ఆ మాట సరదాగా అడిగిన సుభద్ర అదోలా ఉంటే పార్దు మనసే బాగుండదని శశికి తెలుసు. మీ పుత్రరత్నం గారిని అడగండి అని అభికి వినపడకుండా కాస్త కోపంగా అనేసి వంటింట్లోకి వెళ్ళిపోతుంది శశి. ఏమైందిరా అమ్మలా ఉంది అని అడుగుతారు నెమ్మదిగా పార్దు అభిని. జరిగిందంతా చెప్పి, సారీ నాన్నా, కావాలని కాదు అంటే, ఏదో సరే సరే సారీ ఎందుకురా, రవ్వలడ్డు నీకోసమే నీకిష్టమని చేస్తున్నట్లుంది, చూద్దాం పద అని వంటింట్లోకి తీసుకెళ్తాడు. నా అభిప్రాయాన్ని చెప్పినందుకు నేనెందుకు సారీ చెప్పాను అంటే నా ఆలోచనలు తప్పు అని నేనే ఒప్పుకున్నాను. ఇక్కడ ఒక్కరోజు కూడా గడవకున్నానే నాలో ఏదో మార్పు వచ్చినట్లుందే, ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ వంటింటివైపు తండ్రితో పాటే అడుగులు వేస్తాడు అభి. వంటింట్లోకి వచ్చి చూస్తే సుభద్ర పాలు కాస్తూ శశి కొబ్బరి కోరుతూ ఉంటారు. పార్దు శశికి ఎదురుగా నేలమీద కూర్చుని కొబ్బరి నోట్లో వేసుకుంటుంటే అది చూసి, అమ్మా శశి, ఆయన ముందు ఆ కొబ్బరి తీసేయ్, లేదంటే మొత్తం అలానే కానిచ్చేస్తారు అంటుంది సుభద్ర నవ్వుతూ. ఆంటీ ఆర్డర్ మేరకు అని వెనక్కి జరగబోతూ చేతికి పోరం గీరుకుని అమ్మా అంటుంది శశి. వెంటనే ఏం కాలేదు, గీరుకోలేదు, జస్ట్ ఇలా గుచ్చుకుంది అంతే, ఏం కాలేదు అంటుంది. అప్పటికే సుభద్ర, పార్దు ఇద్దరూ శశి దగ్గరకు వస్తూ ఉంటారు. అభికదంతా కల్లాగా ఎప్పుడూ చూడని వింత ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఉంటుంది. చిన్న దెబ్బ తగిలితే ఏడుపు మొహం పెట్టేసి ఓదార్పు కోసం నటించే మనుషులను ఇంతకాలం చాలామందిని చూశాడు. కాని దెబ్బ తనకు తగిలినా తన వాళ్ల గురించి ముందు ఆలోచించే మనిషిని చూస్తున్నాడిప్పుడు. అభి కూడా పార్దు పక్కన కూర్చుంటూ దాచేస్తే దొరకదని కొబ్బరి తీసుకోబోతే శశి గిన్ని వెనక్కి లాగుతుంది. అది మళ్ళీ తీసుకుందామనే ప్రయత్నంలో శశి పట్టుకున్న చోట పట్టుకోవడంలో శశి చేతికి అభి చెయ్యి తగులుతుంది. వెంటనే శశి చెయ్యి తీసేస్తుంది. అది నవ్వుకుని కొంచెం కొబ్బరి తీసుకుని పార్దుకు సగమిచ్చి సగం తన నోట్లో వేసుకుంటాడు. ఇలానే ఆ పాలు, పంచదార రవ్వ కూడా నోట్లో వేసేసుకుంటే మాకు లడ్డూలు చేసే పని తప్పుతుంది అంటుంది శశి. అంతా నవ్వుకుంటారు. తర్వాత శశి లడ్డు చేస్తూ ఉంటే సుభద్ర వంటిల్లు సర్దుతూ ఉంటుంది. అభి, నేను హెల్ప్ చేయనా అంటాడు. ఆ మాటకి ముగ్గురూ ఆశ్చర్యపోతారు. వద్దులే అంటుంది శశి. ఇంతకు ఇప్పుడు సడన్గా ఇవన్నీ ఎందుకు చేసినా కాని నాకు మాత్రం బాగా పనయ్యింది. నాకు చాలా ఇష్టమివంటే. చేస్తున్నదే నీకోసమన్న అనుమానం అంటాడు పార్దు. వెంటనే అభి సుభద్రవైపు చూస్తాడు. ఇందాక ఏవో మాటలొస్తే శశి గుర్తుచేసింది అంటుంది సుభద్ర. అభి శశివైపు చూసి,
థాంక్స్ చెప్పి హాల్లోకి వచ్చేస్తాడు. వెనకే పార్దు కూడా వచ్చేస్తాడు. కాసేపటికి సుభద్ర, శశి కూడా వచ్చి హాల్లో కూర్చుంటారు. అప్పటికి టైం సాయంత్రం 6 అవుతుంది. శశి, నువ్వు పనిచేసే షాపెక్కడా అని అడుగుతాడు. ఇక్కడికి 5 కిలోమీటర్స్, సీతారాంపురంలో. అదే మన క్లాస్మేట్ రూపా, గుర్తుందిగా, తనదే ఆ షాపు. రూపా అంటే శ్రీనుగాడు వాళ్ల చెల్లి అని అడుగుతాడభి గుర్తుచేసుకుంటూ. ఆ, తనదే. ఇంటర్లో వాడి లెక్కలన్నీ తనచేతే చేయించేసేవాడు. సార్ క్లాస్లో అడిగితే తెల్లమొహం వేసేవాడు అని నవ్వుతూ ఉంటాడభి. అలా శశి కూడా ఏవో పాత విషయాలు మాట్లాడుతూ ఉంటుంది. అవన్నీ వింటూ తనకి గుర్తున్నవి చెబుతూ ఉంటాడభి. అలా అందంగా, నిష్కల్మసంగా నవ్వుతున్న అభివైపు చూస్తూ, ఎంతగా చక్కగా నవ్వుతావో అభి నువ్వు, ఎప్పుడూ ఇలానే ఉండాలి. అసలు ఏమైందో, నీ మనసులో నిండిన బాధేంటో అడిగి సాహసం చెయ్యలేను. కాని నువ్వు ఇలా సంతోషంగా ఇక్కడ్నుండి తిరిగి వెళ్తే చాలు అనుకుంటుంది మనసులో. శశి, ఏమాలోచిస్తున్నావు అంటాడు. అది ఏం లేదు అని వాచ్ చూస్తే 9 అవుతుంది. 9 అయిపోయింది, నేను వెళ్తాను. అమ్మ వచ్చి చాలాసేపయ్యుంటుంది. నీతో మాట్లాడుతూ టైం చూడలేదు అని లేస్తుంది. గదిలోంచి శశి మాటలు విన్న పార్దు, ఉండమ్మా, నేనొస్తాను అంటాడు. లేదు, దగ్గరే కదా అంకుల్, నేను వెళ్తాను అని అంటుంది శశి. అలా కాదు శశి, ఒక్కదానివే ఎందుకు, రాత్రయింది కదా, నేను వస్తాను. మీరు రావడం ఎందుకు అంకుల్, లేటైంది, భోజనం చేయండి అంటుంది శశి. పోనీ నేను డ్రాప్ చేయనా, నేను వస్తాను అంటాడు అభి. శశి ఏమంటుందో అని ఆలోచిస్తూ. సరే అయితే అంటుంది. ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న శశి. అభితో విడిగా మాట్లాడితే తన గురించి ఇంకా బాగా తెలుసుకోవచ్చు. ఇంత బాగా పేరెంట్స్ ముందు నటిస్తున్నాడా, లేదా నిజంగానే ఇలా మాట్లాడుతున్నాడా అని అనుకుంటూ బయటికి వెళ్తుంది శశి. వెనకే అభి కూడా నడుస్తూ ఉంటాడు. వాళ్ళు గేటు దాటాక పార్దు సుభద్ర దగ్గరకు వచ్చి, నీతో ఏదో అని నిన్ను బాధపెట్టాడు కదా, నాకు సారీ చెప్పాడు అంటాడు నెమ్మదిగా. ఇంకేమీ మాట్లాడకుండా ఊరుకుంటుంది సుభద్ర. పార్దు పక్కనే కూర్చొని, ఏంటే అంత చిన్నదానికి ఏమైందని, ఇప్పుడేదో అన్నాడు, వదిలేరాదా అంటాడు. దానికి, కాదండి, వాడి మాట తీరు మొత్తం మారిపోయింది. ఇలాంటి వాడికి నా బంగారు తల్లిని ఇచ్చి పెళ్లి చేయలేనండి. శశి నా కోడలు కావాలని అనుకున్నాను, కాని అది జరగదేమో అనిపిస్తుంది నాకు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది సుభద్ర. అలా ఎందుకనుకుంటావు, వాడికి శశిమీద సరైన అభిప్రాయం లేదు. వాడు చూడ్లేదు, తెలుసుకోలేదు కనుక. ఇప్పుడు చూస్తున్నాడు కదా, వాడికే అర్థమవుతుందిలే అని కన్నీళ్లు తుడిచి సుభద్రను దగ్గరకు తీసుకుంటాడు. వాడికి ఎలాంటి అభిప్రాయమున్నా వాడి ఆలోచన విధానం మారకుండా ఇలానే ఉంటే వద్దండి అంటుంది. సరే, అన్నీ మనమే అనుకోవడమెందుకు, దీనికి కాలం ఎలాంటి కథ రాస్తుందో చూద్దాం. సరేనా, ముందు కళ్ళు తుడుచుకో, లే, వాడు వస్తే భోజనాలు చేద్దాం. నువ్విలా బాధపడుతున్నావు చూస్తే ఉదయం వాడు అన్న మాటలకే ఇంకా బాధపడుతున్నావు అనుకుంటాడు అని చెప్తాడు. తన కళ్లలోంచి రావడానికి సిద్ధంగా ఉన్న నీళ్లను ఆపేస్తూ సుభద్ర లేచి మొహం కడుక్కొని భోజనాలు సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇటు శశి వాళ్ళ ఇంటికి వచ్చేదాకా అభి శశితో ఏమీ మాట్లాడడు. శశి అక్కడ జాబ్ గురించి అడిగితే ఏదో కొన్ని క్లుప్తంగా చెప్తాడు, అంతే. ఇంటికి వెళ్లి చూస్తే ఇల్లు తాళం వేసి ఉంటుంది. ఇదేంటి తాళముంది అని రుక్మిణిని ఫోన్ చేద్దామని ఫోన్ తీస్తే అమ్మా అని ఉన్న నంబర్ నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. అయ్యో, ఫోన్ సైలెంట్లో ఉంది, నేను చూసుకోలేదు అని తిరిగి రుక్మిణికి ఫోన్ చేస్తుంది శశి. రుక్మిణి లిఫ్ట్ చేసి, శశి, వైజాగ్ పెద్దమామగారికి ఒంట్లో బాగలేదట, నన్ను రమ్మని ఫోన్ చేస్తే నేనిక్కడ్నుండి బయల్దేరిపోయాను. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అన్నయ్యగారు ఫోన్ రీచ్ అవ్వలేదు. ఫోన్ సైలెంట్లో ఉందమ్మా, నేను చూసుకోలేదు. సరే అమ్మా, జాగ్రత్త. సరే, తాళం కూడా నా దగ్గరే ఉండిపోయిందే, ఎలా మరి? నువ్వు సాయంత్రం వస్తావన్నావని పక్కన వాళ్ళకివ్వలేదు. పోనీ ఆంటీ వాళ్ళింటికి వెళ్ళు, నేను మళ్ళీ చేస్తాను, వినపడట్లేదు అని కంగారుగా ఫోన్ పెట్టేసింది రుక్మిణి. ఫోన్లో రుక్మిణి చెప్పింది అంతా విన్న అభి, పద శశి, మా ఇంటికి వెళ్దాం అంటాడు. వద్దులే అభి, తాళమేగా, బద్దలు కొడితే సరిపోతుంది అని చుట్టుప్రక్కల రాయి ఏదైనా ఉందేమో అని చూస్తూ ఉంటుంది శశి. బద్దలు కొట్టొచ్చు కాని లేటయింది కదా, ఆ సౌండ్కి పక్కనింట్లో ఉన్న ఏ మా అమ్మగారో తాతగారో హార్టెటాక్ వచ్చిపోతే పాపం అంటాడు కాస్త వెటకారంగా. నేనిక్కడ ఎలారా అని ఆలోచిస్తుంటే నీకు వెటకారంగా ఉందా అంటుంది శశి కాస్త కోపంగా. లేకపోతే ఏంటి శశి, నువ్వు చేసేదే వెటకారంగా ఉంది. ఇప్పుడది బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి వండుకుని తినేకంటే వెనక్కి వెళ్లటమే మంచిది కదా అంటాడు. శశిక్కూడా వెనక్కి వెళ్లటమే మంచిది అనిపిస్తుంది. వంట నాకేం ఇబ్బంది కాదు కాని వద్దులే, ఇదంతా జరిగింది అని తెలిస్తే ఆంటీ అంకుల్ తిడతారు. పద, వెనక్కే వెళ్ళిపోదాం. హమ్మయ్, పద
అని ఇద్దరూ నడుస్తూ ఉంటారు. ఒక 4 అడుగులు వేశాక అభి శశివైపు చూస్తూ ఐఎమ్ సారీ శశి అంటాడు. ఆ మాటకి అభిముఖంలోకి చూసి అభి ఏమైంది, సారీ దేనికి అంటుంది ఆశ్చర్యంగా. నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నీకు జాబ్, నాలెడ్జ్ అని ఇంకా ఏదో చెప్పబోతుంటే మధ్యలోనే ఆపుతూ ఆంటీ చెప్పారు అంటుంది శశి తనకంతా తెలుసు అన్నట్లు. అందుకే సారీ. నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను. దానికి గిల్ట్గా ఉంది. సారీ చెప్తే పోతుందని చెప్పాను అంటాడు. అభి ఒకటడగనా? అడుగు. ఒకవేళ నాకు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా డిగ్రీ ఫెయిల్ అయిపోయి ఖాళీగా ఉంటూ పక్కింట్లో అప్పడాలు ఎదురింట్లో వడియాలు చేసుకుంటూ డిగ్రీ పోయింది కనుక ఏదో ఒక షాప్లో పనిచేసుకుంటూ ఉంటే నా మీద నీకు ఎలాంటి గౌరవం ఉండదు కదా, అప్పుడు నా క్యారెక్టర్ నీకు చాలా చీప్గా కనిపిస్తుంది కదా అని అడిగి నడవటం ఆపేసి సమాధానం కోసం అభివైపు చూస్తూ నిలబడుతుంది. లేదు శశి, అప్పుడింకా గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే నీ సంస్కారానికి, వ్యక్తిత్వానికి నీ చదువు కూడా కారణమని నేననుకున్నాను. ఒకవేళ అదే చదువు లేకుండా నువ్వు ఇవన్నీ చేస్తుంటే నేను నిన్ను ఇంకా గౌరవించేవాడిని. అయినా చదువుకు సంస్కారానికి సంబంధం లేదులే. ఇప్పుడు చాలా చదువుకొని చెత్తలా బిహేవ్ చేసేవాళ్లను చాలామందిని చూశాను నేను. నిజం చెప్పాలి అంటే ఇందాక నీతో మాట్లాడుతుంటే నాకు నా ప్రవర్తన కూడా చాలా తప్పుగా కనిపించింది. నేను నన్ను మర్చిపోయినట్లు, వదిలేసినట్లు అనిపించింది అని అలా శశివైపు చూస్తూ ఉండిపోతాడు. ఆ చూపులో అసలైన క్షమాపణ కనపెడుతుంది. శశి నవ్వి మళ్లీ నడవటం మొదలుపెడుతుంది. అలా ఇద్దరూ ఇంటికి వస్తారు. సుభద్రకు, పార్థుకు విషయమంతా చెప్పి భోజనాలు ముగించి హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. శశి, రేపు కుదిరితే సెలవు పెట్టేయమ్మా, కాస్త గార్డెనింగ్ పని ఉంది అంటాడు పార్థు. అవునా, సరే అంకిల్ అంటుంది శశి హుషారుగా. గార్డెనింగ్ ఏంటి డాడీ అని ఏం అర్థం కానట్లు అడుగుతాడు అభి. అదేం డాడీ, నువ్వొచ్చాక వెనకవైపుకు వెళ్లలేదు. లాస్ట్ ఇయర్ వెనకాల స్థలం ఒకటి కొన్నాం కద్రా, అందులో వీళ్ళిద్దరూ వాళ్ళకు నచ్చిన మొక్కలు వేసుకుని వారానికోసారి ఇలా చాకరీ చేస్తూ ఉంటారు అంటుంది సుభద్ర. అదే ఆంటీ, మరీ మొన్ననేగా మీకు ఇష్టమని ఎల్లో గులాబీల మొక్క వేశాము. అయినా ఇప్పుడు తిన్న బెండకాయలు ఎంత బావున్నాయి చెప్పండి. ఎప్పుడూ అలానే అంటారు. ఈ విషయంలో నేను మీ పార్టీ కాదు అని అలక చూపిస్తూ సుభద్ర పక్కనుంచి లేచి పార్థు పక్కకు వెళ్ళి పార్థు భుజం మీద తల పెట్టుకుని కూర్చుంటుంది. పార్థు శశి తలమీద రాస్తూ దాని మాటలేం పట్టించుకోకమ్మా, అదలానే అంటుంది, మనం వేరే పార్టీ అని అంటాడు మురిపెంగా. రేయ్, నువ్వెవరి పార్టీరా? నా పార్టీనా లేక ఆ కోతిపిల్ల దాన్ని ఆడించే మనిషి పార్టీనా అంటుంది సుభద్ర అభివైపు చూస్తూ. ఆల్వేస్ మామ్స్ పార్టీ, ఇద్దరం ఒక పార్టీ అమ్మా అంటాడు అమ్మ పక్కకు వచ్చి. అద్దీ, నా వైపు నాకు కొడుకున్నాడు అంటుంది సుభద్ర. ఉంటాడుంటాడు, విషయం తెలీక. అభి, అంకుల్కి మొక్కలంటే ఇష్టం, నీకు తెలుసుకదా? అవును, ఇష్టమే. చిన్నప్పుడు పాత ఇంట్లో కూడా చాలా మొక్కలుండేవి కదా, ఇష్టం కాబట్టే పెంచుతున్నాం. దీనివల్ల లాభాలు కూడా చెప్పాను. ఇప్పుడు చెప్పు, ఏమంటావ్? అదేం కుదరదు. ఈ వయసులో ఇవన్నీ ఎందుకు, జాగ్రత్తగా ఇంట్లో ఉండాలి కాని అని సరదాగా వాదనకు దిగుతాడు అభి. అభి సరదాగా అన్నా కూడా పార్థుకు, సుభద్రకు మనసులో ఏదోలా అనిపిస్తుంది. వెంటనే శశి కూడా కాస్త సీరియస్గా, నచ్చిన పని చేయటానికి వయసేముంది అభి, అయినా మనకి నచ్చిన పని చేయటమంటే టార్గెట్లు పెట్టుకుని పథకాలు తెచ్చుకోవటం మాత్రమే కాదు, అదే దారిలో అదే పని చేస్తూ చివరిదాకా బ్రతకటం. ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ప్యాషన్ ఈజ్ నాట్ ఎ టార్గెట్ టు రీచ్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ అంటుంది. సూపర్గా చెప్పావమ్మా, ఇప్పుడు చెప్పారా పుత్రరత్నం అంటాడు పార్థు. ఓకే ఓకే, నేను జస్ట్ క్యాజువల్గా సరదాగా అన్నాను శశి. ఎనీవే, నువ్వన్నది మాత్రం నిజం, చాలా బాగా చెప్పావు అని సుభద్ర వైపు చూస్తూ అమ్మా, మనం గెలవలేం, వాళ్లే గెలుస్తారు అంటాడు. పోనీలేరా, ఓ కోతి దాన్ని ఆడించే మనిషి మనకెందుకు అని లేచి వంటింట్లోకి వెళ్తుంది సుభద్ర. అభి, నేనీరోజు నీ రూంకి వచ్చేస్తాను, శశి అమ్మ ఈ రూంలో పడుకుంటారు అంటాడు పార్థు. అప్పటిదాకా గలగలా మాట్లాడి కాస్త నిశ్శబ్దంగా ఉండటంతో పార్థు భుజం మీద నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటూ ఉంటుంది శశి. అలా అమాయకంగా తన తండ్రి భుజాలమీద పడుకుంటున్న శశిని చూస్తే పడుచు అమ్మాయిలా కాకుండా పసిపాపలా అనిపిస్తుంది అభికి. ఇదివరకు ఇలాంటి సంభాషణలెక్కడైనా జరుగుతూ ఉంటే తాను లేచి వెళ్ళిపోయేవాడు, ఎంత డ్రమెటిక్ అనుకునేవాడు. ఇప్పుడిదంతా చాలా అందంగా ఉంది. స్వచ్ఛమైన మనుషుల్లో ప్రేమ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అదే శ్రీజ ఇక్కడ ఉంటే ఎంత చికాకు పడేదో. ఒకవేళ శ్రీజ శశిని కలిస్తే శ్రీజ శశిని క్షణాల్లో అర్థం చేసేసుకుంటుంది.
కాని శ్రీజకు శశి ఎప్పటికీ అర్థం కాదు అనుకుంటూ తన రూంకి వెళ్టానికి లేచి ఏదో చెప్పదామనుకునేలోపు తర్వాత మాట్లాడదాం లోపల అని సైగ చేస్తాడు పార్దు నిద్రపోతున్న శశివైపు చూపిస్తూ. సరే అని నవ్వుకుని తన రూంకి వచ్చేస్తాడు. కాసేపటికి పార్దు కూడా వచ్చాక గుడ్ నైట్ నానా, ఇందాకే ఇదే చెప్పాను అంటాడు. అందరూ సంతోషంగా నిద్రపోతారు. ఉదయం శశి, పార్దు తోట పని చేసేసుకుని ఫ్రెష్ అయ్యి సుభద్రతో పాటు హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు. గదిలో అభి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అది విని అభి ఇంకా లేవలేదనుకుంటా అంటాడు పార్దు. అంతలోనే అభి లిఫ్ట్ చేసి నిద్రమత్తులో హలో కిరణ్ చెప్పరా అంటాడు. రేయ్ ఏంట్రా ఇంకా లేవలేదా? ఇది కలా నిజమా? నువ్వింకా నిద్రలేవకపోవటమేంట్రా అంటాడు షాకింగ్గా. ఏంట్రా నీ గోలా? టైమే ఏదో 10 అయినట్లు అరుపులు కేకలు, ఇంకా 5 కూడా అవ్వలేదు అంటాడు. అప్పటికి టైం 10:30 అవుతుంది. ఎంతయిందో లేచి చూడు తెలుస్తుంది అని ఫోన్ పెట్టేస్తాడు కిరణ్. కాల్ కట్ చేసి టైం చూస్తే 10:30 అవుతుంది. అభి షాకింగ్గా ఏంటి 10:30 అయిందా? అదేంటి నా అలారం కూడా మోగలేదు అనుకుంటూ ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తాడు. నాన్నా, నా అలారం మీరుగానే ఆఫ్ చేశారా అంటాడు పార్దు పక్కన కూర్చుంటూ. లేదురా, నువ్వే లేచి ఆఫ్ చేసి మళ్ళీ పడుకున్నావు అంటాడు పార్దు. అవునా, నేను అంతగా నిద్రపోయానా? ఇంకా నయం, ఈరోజు సండే కాబట్టి సరిపోయింది. అదే వర్కింగ్ డే అయ్యుంటేనా ఇంక అంతే నా సంగతి అంటాడు సుభద్ర ఇచ్చిన కాఫీ అందుకుంటూ. వర్కింగ్ డే అయితే ఎవరో ఒకరు లేపుతారుగా, ఇంట్లో ఉంటే ఆ అలారం బాధలేం అక్కర్లేదు అంది శశి. ఇదివరకు అభి అయితే ఆ మాటకు విసుక్కునేవాడేమో కాని అభి నవ్వి నిజమే అన్నాడు. కాఫీ తాగిన తర్వాత అభి ఫోన్ తీసి కిరణ్కు కాల్ చేస్తాడు. హలో చెప్పరా కిరణ్ అంటాడు. చెప్పరా ఏంట్రా, నిన్నంతా ఫోన్ లేదు ఏమీ లేదు, ఏమైపోయావు? వెళ్ళాక ఒక్క మెసేజ్ కూడా చేయలేదు అని అవతల్నుంచి కిరణ్ అరుస్తూ ఉంటాడు. రేయ్ కాస్త ఆగరా, నిన్న వచ్చి ఫ్రెష్ అయి పడుకున్నాన్రా, 2 గంటలకి లేచాను. తర్వాత డాడీ వాళ్లతో మాట్లాడుతూ అలా ఉండిపోయాను. నైట్ కాల్ చేద్దామనుకున్నాను కాని నిద్రపోయాన్రా. ఇప్పుడు తమరేగా లేపారు, అది జరిగింది అని జరిగింది చెప్తాడు. ఏంట్రా, అక్కడికి వెళ్ళాక నిద్రదయ్యం ఏమైనా పట్టిందాన్నీకు? అయినా అది కూడా మంచిదేలే అని కిరణ్ ఇంకా ఏదో అనబోతుంటే వెంటనే అభి అడ్డుకుంటూ అలాంటిదే అనుకోరా, ఇప్పుడు కూడా హాల్లో సోఫాలో కూర్చుని నీతో మాట్లాడుతున్నానా, అయినా కూడా నిద్ర ఊపేస్తోంది అంటాడు. దాన్ని కిరణ్ ఓకే అంటాడు నవ్వుతూ. అభి మాటకి శశి కూడా నవ్వు దాచుకుంటూ నవ్వుతుంది. సరేరా కిరణ్, నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసి నేను ఇండైరెక్ట్గా నా చుట్టూ అమ్మవాళ్ళు ఉన్నారు అని కిరణ్ గడికి చెప్పింది శశికి అర్థమైనట్లు ఉంది అనుకుంటాడు అభి. శశి లేచి నేను వెళ్ళొస్తానంటీ అంటుంది. ఎందుకమ్మ శశి, చెల్లి వచ్చేదాకా ఇక్కడే ఉండకూడదా? ఒక్కదానివే ఎందుకు అంటాడు పార్దు. ఒక్కదానికి దానికేమైనా కొత్త, వెళ్ళనివ్వండి అంటుంది సుభద్ర వంటింట్లోంచి వస్తూ. అద్ది బాగా చెప్పారంటీ, పార్టీ చేంజ్ అంటీ, నేను మీ పార్టీనే అంటుంది శశి. కాకపోతే వెళ్ళి ఫ్రెష్ అయ్యి బట్టలు తెచ్చుకుని వచ్చేస్తుంది అని నవ్వుతూ అంటుంది సుభద్ర. ఆంటీ ఇదేంటాంటీ అంటుంది శశి. అందుకే వెంటనే పార్టీలు మార్చకూడదు, పూర్తిగా మాట కూడా వినకుండా. అయినా మా పార్టీలోకి వచ్చాక మా హెడ్ ఏం చెప్తే అదే చెయ్యాలి అంటాడు అభి ఆట పట్టిస్తూ. చూడండి అంకుల్ అంటుంది శశి, ఇందులోకి నన్ను లాకు, పార్టీ మారిపోయావు కదా అంటాడు పార్దు కోపం నటిస్తూ. అలా కాదాంటీ, నాకు ఏమాత్రం చికాకు అనిపించినా వచ్చేస్తాను, ప్లీజ్ ఆంటీ అంటుంది శశి బ్రతిమాలుతూ. సరే, భోజనానికి మాత్రం ఇక్కడికే వచ్చేయి, నీకు నచ్చిన ఆ వంటలేవో ఇక్కడే చేసుకో, సరేనా? ఇదే ఫైనల్ అని తేల్చేసింది సుభద్ర. సరే ఆంటీ, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అయితే ఈరోజు గుత్తి వంకాయ కూర చేద్దామంటీ, అంకుల్కి ఇష్టం కదా అంటుంది శశి ఉత్సాహంగా. సరేమా, వెళ్ళి త్వరగా వచ్చేయి అంటుంది సుభద్ర. శశి వెళ్లి ఇంట్లో అన్నీ సర్దుకుని ఫ్రెష్ అయ్యి మళ్లీ స్వీట్ హోమ్కి వచ్చింది. శశి వచ్చేసరికి సుభద్ర గుడికి వెళ్తుంది. పార్దు ఫ్రెష్ అవుతూ ఉంటాడు. అభి ఫ్రెష్ అయ్యి ఒక్కడే హాల్లో కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటాడు. ఆంటీ వంటింట్లో ఉన్నారా అని అడుగుతుంది శశి అభిని. లేదు, గుడికి వెళ్ళింది. నువ్వు రావటం ఇంకా ఆలస్యమవుతుందేమో అని పక్క బామ్మగారు సాయం రమ్మంటే వెళ్ళింది, కూర్చో అంటాడు అభి. అవునా, సరే అని కూర్చుని తన ఫోన్ తీసి చూస్తూ ఉంటుంది. వాట్సాప్లో స్టేటస్లు చూస్తూ అభిమన్యు అని కనిపిస్తే ఓపెన్ చేసి చూస్తుంది. నీ పెదాలు నాకు తెలిపిన మాటలన్నీ నీ మనసులో లేవంటే నా మనసు నమ్మదు చెలీ. అలా అని నన్ను కాదని వెళ్ళిన నిన్ను తిరిగి చేరలేను. నా మనసునే నాకొక చెరసాలలాగా మార్చేశావు కదా చెలీ. చడివి అభి, ఇది నువ్వే రాసావా అని అడుగుతుంది శశి. ఏది అని శశి చూపిస్తున్న ఫోన్ వైపు చూశాడు. చూసి అర్రే, శశిని హైడ్ చేయటం మర్చిపోయానే,
ఇప్పుడు ఈ టాపిక్ అమ్మానాన్నల దగ్గర తీసుకురాదు కదా అనుకుంటూ, హా నేనే రాశాను, అందులో ఏముంది, రాయటానికేదో అనిపించింది పెట్టాను అంతే అని అక్కడితో ఆ టాపిక్ ఆపేయాలనుకుంటాడు. శశి మాత్రం, లేదు అభి, ఇది చాలా బాగుంది, నువ్వు రాసేవి చాలా బాగుంటున్నాయి, ఇంకా రాయొచ్చు కదా, మొన్న కూడా నేను కొన్ని సేవ్ చేశాను నువ్వు ఇలా పెట్టినవి అని అంటుంది తను సేవ్ చేసిన వాటికోసం వెతుకుతూ. శశీ అని పిలుస్తాడు అభి. హా ఏంటి అభి అంటూ శశి అభివైపు చూస్తుంది. ఎప్పుడూ ఇదే పనిలో ఉంటావా, ఎవరికి ఏదిష్టం, ఎవరు ఏం చేస్తే బాగుంటుంది అని అంటాడు. శశి నవ్వి ఫోన్ లాక్ చేసి ఇంకా ఆ టాపిక్ ఆపేస్తుంది. ఆ మాటను అంత స్పోర్టివ్గా తీసుకోవటం చూసి అభి ఆశ్చర్యపోయి శశివైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అభి శశి మాట్లాడుకుంటుంటే పార్దు వస్తాడు. ఏంటి ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు అంటాడు పార్దు. అభి శశివైపు చూసి చెప్పొద్దు అన్నట్లు సైగ చేస్తాడు. శశి నవ్వి సరే అన్నట్లు తల ఊపుతుంది. ఏం లేదంకల్ రండి అంటుంది శశి. ఓకే, మొత్తానికి ఈరోజు నాకు పెద్ద ఆఫరే ఇచ్చావు శశి. అభి చూడురా, ఈరోజు నువ్వు ఎప్పుడు తిననంత టేస్టీ ఫుడ్ తింటావు అని చెప్పి, శశి నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు అమ్మా అంటాడు పార్దు. సరే అంకిల్, ఆంటీ వస్తే స్టార్ట్ చేస్తాము అంటుండగా సుభద్ర వస్తుంది. సుభద్ర శశి కలిసి పప్పుచారు గుత్తి వంకాయ కూర వండి అప్పడాలు వడియాలు కూడా వేయిస్తారు. నలుగురూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగిస్తారు. పార్దు అభితో శశి వంటల గురించి చెప్పినప్పుడు, వంటలను నేను అంత మెచ్చుకోవటమేంటి, అది కూడా వంకాయ కూరకి అని నవ్వుకున్నవాడు భోజనమయ్యాక శశిని చాలా చాలా మెచ్చుకుని మనస్ఫూర్తిగా థాంక్స్ కూడా చెప్తాడు. అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. అభి శ్రీజా గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఉన్నట్లుండి డల్లా కనిపిస్తాడు. అది గమనించిన శశి, అభి ఎప్పుడైనా పప్పు పులుసు కాంబినేషన్తో అరటికాయ ఫ్రై తిన్నావా అని అడుగుతుంది. అభి మూడ్ మార్చాలన్నట్లు. లేదు, కుదిరితే రాత్రి ట్రై చేద్దాము, నాక్కొంచెం తలపోటుగా ఉంది, కాసేపు పడుకుంటాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు. శశికి ఏం అర్థం కాదు. అభి మంచం మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే శ్రీను అని ఉంటుంది. కట్ చేసేసి ఫోన్ పక్కన పడేసి మళ్ళీ వెంటనే తీసుకుని తిరిగి కాల్ చేసి, శ్రీను చెప్పరా అంటాడు. ఇంటికి వచ్చావటగదా, కలుద్దామని ఫోన్ చేశాను, ఎక్కడున్నావు అంటాడు శ్రీను. ఇంట్లోనేరా, సాయంత్రం నేనే అలా వస్తాను, కలుద్దాం, మీ సిస్టర్ షాప్ కూడా ఒకసారి చూద్దామననుకుంటున్నాన్రా అంటాడు అభి. సరేరా, అయితే వచ్చేటప్పుడు కాల్ చెయ్యి, ఉంటాను, సరే బాయ్రా అని ఫోన్ పెట్టేసి మొహం కడుక్కుని హాల్లోకి వచ్చి, శ్రీనుగాడు ఫోన్ చేశాడు, వాళ్ళ సిస్టర్ షాప్ కూడా ఒకసారి చూద్దామననుకుంటున్నాను, సాయంత్రం వెళ్దాం, నువ్వు వస్తావా శశి అంటాడు శశివైపు చూస్తూ. తప్పకుండా వస్తాను, కాకపోతే సాయంత్రం అంటే మళ్ళీ వచ్చేసరికి రాత్రైపోతుందేమో, అదేదో ఇప్పుడే స్టార్ట్ అయితే త్వరగా తిరిగొచ్చేయచ్చు, అసలు చాలా రోజుల తర్వాత కలుస్తున్నారు కదా, చాలా కబుర్లుంటాయి కదా అంటుంది. నిజమే, అయితే నువ్వు రెడీ అయితే స్టార్ట్ అవుదాం. రెడీ ఎల్లేదభి, వెళ్దాం పదా అని లేచి, మేము సీతారాంపురం వెళ్ళి వస్తామాంటీ అని సుభద్రకు చెప్పి లేచి బయటికి నడుస్తుంది శశిల్. అభి శశి ఇద్దరూ పార్దు బండిమీద ప్రయాణం మొదలుపెడతారు. కొంచెం దూరం వెళ్ళాక రూపా షాప్ ఎక్కడా, మనం షాప్కి వెళ్దామా లేదా వాళ్ళ ఇంటికా, ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాడు అభి. నీ ఇష్టం అభి, షాప్ చూడాలన్నావు కదా, శ్రీనునే షాప్కి వచ్చేయమంటే ఏ గొడవ ఉండదు అంటుంది శశి. సరేలే, ఇప్పుడేమైందని, తనకి నిన్ను కలవాలనుందేమో అన్నట్లు మొన్న మధ్య వాళ్ళ అమ్మగారు చనిపోయారు, ఆంటీ అంటే నీకు చాలా ఇష్టం కదా, వాళ్ళు షేర్ చేసుకోకపోతే నువ్వేమీ అనకు అని చెప్తుంది శశి. ఏంటి, ఆంటీ చనిపోయారా, ఎప్పుడు శశి, వాడు నాతో అసలు చెప్పనేలేదు, చెప్పాలి అంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా అభి, నీకు చాలాసార్లు ఫోన్ చేశాడు, నువ్వు లిఫ్ట్ చేయకపోవటంతో చాలా బాధపడ్డాడు. అవునా, ఎన్ని రోజులైందిది జరిగి, ఒక 6 నెలలవుతుంది. అభి బండి ఆపేసి ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. ఏమైందభి, పద వెళ్దాం. అభి నిన్నే పిలిచినా పలకనంత పరధ్యానంగా ఉన్నాడని భుజం మీద చెయ్యివేసి పిలుస్తుంది శశి. శశి పిలుపుకు ఏదో ఆలోచిస్తున్నవాడు శశివైపు తిరిగి నవ్వి, ఏం లేదు శశి, చెరుకురసం కనిపిస్తేనూ అని దిగి పక్కనే ఉన్న చెరుకురసం బండి దగ్గరికి వెళ్తాడు అభి. తన మనసు బరువెక్కిన విషయాన్ని తాను తేలికగా తీసుకున్నట్లు నటిస్తూ. అవును, అయినా నేను వచ్చినట్లు స్టేటస్ కూడా పెట్టలేదు, ఈ శ్రీనుగాడికెలా తెలిసిందంటావు అంటాడు ఆలోచిస్తూ. నేనే చెప్పాను అని అంటుంది శశి. నువ్వు చెప్పావా, ఎందుకు అని అడుగుతాడు. నువ్వు ఉన్నట్లుండి డల్లైపోయావు, శ్రీనుకు చెప్తే ఖచ్చితంగా నీకు కాల్ చేస్తాడు, అందుకే వెనకే నడుస్తూ చెరుకురసం బండి దగ్గరికి వెళ్తుంది శశి. నాలో వచ్చిన అంత చిన్న తేడాను కూడా గమనించిందా అని ఆలోచిస్తూ, అంతకంటే ఆ విషయాన్ని సీరియస్ చేయటం ఇష్టం లేక నవ్వుతూ, ఒకవేళ శ్రీనుగాడు కాల్ చేయకపోయుంటే అంటాడు. వాడు చేస్తాడు, అది ష్యూర్, కాని నువ్వే నాకొక సర్ప్రైజ్ ఇచ్చావు, ఫస్ట్ ఫోన్ కట్ చేయగానే ఏం చేయాలో తోచలేదు నాకు అని చెరుకురసం తానొక గ్లాస్ తీసుకుని ఒక గ్లాస్ అబ్బికి ఇస్తుంది.
డబ్బులిచ్చేసి శశి అభితో, అలా ముందుకు వెళ్తే ఒక బెంచుంటుంది, కాసేపు కూర్చుని తాగేసి వెళ్దామా అంటుంది అభి. సరే అంటాడు అభి. ఇద్దరూ మౌనంగా నడిచి బెంచ్ దగ్గరికి వెళ్లి కూర్చుంటారు.